అబ్బా బంగారం ఇంకేటి పోతేనే అట్లా ఊళ్ళో మొక్కన పొగస్తా యాంజరయ్యా యాం చేస్తున్నా అగో నీ చెప్పినా కానీ మన ఊరికి పోవాలని మా మామ బిడ్డ పెళ్లికి రాలే రిసెప్షన్ కి రాలే ఇప్పుడు నల్ల పూసలు కూర్చోగా కూడా రా ఊళ్ళో అందరూ నన్ను ఏమంటారు చెప్పు నీ మామిడి గంటరికా నన్ను పని చేస్తాడా అని అన్నారా అగో నేను పని పాట లేకుంటేమన్నా తిరుగుతున్నానే పని ఉండేగా తిరగబడిని ఆయన నువ్వు పెళ్లి పోయినావు మారు వెళ్ళి పోయినావు నల్ల ఊసలు కూర్చునేందుకు కూడా అవసరమా అని ఆయన ఈ ఎండకు నువ్వు పోయినావనుకో కళ్ళు తిరిగి పడితే నిన్ను హాస్పిటల్ తీసుకుపోవాలి గ్లూకోజులు ఎత్తాయి 1000 రూపాయలు ఖర్చు అయితే ఎందుకు 2 రోజులు పోయినావు కదా అద్దె ఇంట్లోనే ఉండే అబ్బా నువ్వు అట్లానకే నేను పెళ్లికి పోయినా రిసెప్షన్ కి పోయినా ఇప్పుడు నల్ల పూసలు కూర్చొని పోకుంటే మంచిగా ఉండదే అట్లా పోయి ఇట్లా అద్దందా అట్లా పోయి ఇట్లా అద్దాం గాని నీవైతే రానే నువ్వే అట్లా పోయి ఇట్లా రాపో ఇగో గిందికి నా కోపం వస్తుంది నా మాట నాకే అప్ప చెప్తాను అబ్బా కాలు మొక్కుతుందా పోయేద్దాం అబ్బా రావాలి నన్ను ఇంట్లో నుండి బయట ఎక్కే కావాలనుకుంటే నీ కాళ్ళే నీ మొక్త గాని ఈ ఎండకు నేను రానే పుష్కొని ఈ ఎండకు వచ్చిందనుకో ఎండ దెబ్బ తాకితే 10 రోజులు ఇంట్లో వండు అవుతుంది నీ దండం పెడతా నువ్వే పోయి రాపోవే అయితే మా చిన్నమ్మలు చిన్నబాబులు కార్లో పోతారట ఆ కారు ఈడు వరకు తప్పిస్తా పోదాం పాయే మీ చిన్న బాబు కార్లో పోయే బదులు నడుచుకుంటా పోయింది బెటరే ఎందుకే మొన్న ఫంక్షన్ పోయినప్పుడు 4 అద్దాలు దించిండు ఆ వేడిగాడంతా చెవులో తాకి చెవులన్నీ గుయ్ అన్నాయి మీదికి కారు ఉన్నట్ట గాని మామ కారు ఉన్నప్పుడు గ్లాసులు ఎక్కిచ్చేసాయంటే అల్లుడు వేసేస్తానంటే ఇంజన్ దగ్గర పడుతుందట ఆ కార్లో పోతేంది పోకుంటేంది కావాలంటే నడుచుకుంటా పోదాం బావే ఏంది నడుచుకుంటా పోయింది బెటరా అయితే అట్లనే పోదాం పాయే అబ్బా నడుచుకుంటా పోతే నా కాళ్ళకు పొక్కులు వచ్చి నీ ఇంట్లో వండి అన్నానే ఎంత పాప దానివే నీ ఇంట్లో వంటే నన్ను చూసుకుంటా నువ్వు నవ్వుతావా ఎంత మాట అన్నావు పదియ ప్రత్యక్ష దైవం అండి నీ కాళ్ళ పొక్కులు వస్తే నా కాళ్ళ పొక్కులు వచ్చినట్టు కాదా నువ్వు అట్లా వండుకుంటే నేను నిన్ను చూసుకుంటుండాలా ఎంత మాట అన్నావు రామ కృష్ణ భగవంతుడా ఇంకోసారి నోట్లకి నా మాట రానియకి నేను అట్టుకోలేను అబ్బా రావలి నేనంటే నీకు అంత ఇష్టమానే నేనేం అనుకున్నా సరే నీ మాట నేను ఎందుకు కాదంట మీ మామ బిడ్డకు నల్ల పూసలు కూర్చుతారు కదా నేను అట్లా ఊళ్ళో మొక్కన పోయేద్దా నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు పోయేద్దాం సరేనా మీ బాబాయ్ కార్లో వద్దు ఆటోలోనే పోదాం మీ బాబాయ్ కార్లో పోతే చెవు గువ్వలు గుయ్యమంటాయి సరేనా అబ్బా నేనంటే నీకు ఎంత ప్రేమని ఏమనుకున్నా సరేనే అత్తా అబ్బబ్బబ్బబ్బా ఏ ఎండలు కొడతానాయి ఈ ఎండలు పాడగాను ఈ ఎండలకు బయటకు వస్తే రోగం తిరుగుతుంది ఇదేమో నల్ల ఊసలు కుట్టుతా పోదాంపా వాళ్ళేమని అనుకుంటారు మా మేనమా బిడ్డ కదా అని ఇది అంటుంది పోకపోతే గోసకున్నది ఎట్లా అబ్బ కొడుకు కళ్ళన్నీ తిరుగుతానాయి పైసలు నా దగ్గర పట్టాన్ని ఉన్నాయి కానీ నా పైసలతోటి మందు తాగితే నాకు కిక్కెక్కది ఇవాళ టెండర్ ఎవరికి వేయాలబ్బా అన్నట్టు నీ అవ్వని ఇంట్లోకెళ్ళి రాగా నా భార్య నా మీద ఎంత ప్రేమ ఉన్నది దానికి పుష్కన కాళ్ళకు పొక్కులు వస్తాయన్న రామ కృష్ణ భగవంత రామ కృష్ణ భగవంత ఆ మాట అనకండి అన్నది నీ అవ్వ నా మీద గంత ప్రేమ ఉన్నదని నేను ఎప్పుడు అనుకోలే కానీ నేనంటే దానికి ప్రాణమే నీ అవ్వ మాట వరుసకే పొక్కులు వస్తాయంటే గంత మొత్తుకున్నది నిజంగా నాకేమన్నా దెబ్బ తాకితే అమ్మో ఆలోచించుకోవద్దు అది కోమాలకే పోతుంది నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం ఉండలేక తీసుకున్నాం మా చిన్న బామ్మర్ దగ్గర పైసలు ఇప్పుడేమో కట్టే టైం అయింది మళ్ళీ వచ్చేమో పైసలు కట్టు 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 అంటుంది ఇప్పుడు ఎట్లా ఎవరిని అడగాలి పైసలు ఎవరు ఇస్తారు అటైతే పోతా నీ అవ్వ ఇవ్వాల గిట్ట పైసలు గిట్ట తీసుకోకపోతే మళ్ళీ వచ్చి పొట్టు తిడుతుంది పరాయుడు సూత అట్లా తిట్టాడు మళ్ళీ వచ్చేమో ఇజ్జత్ మారం తిస్తుంది ఎట్లన్నా చేసి ఎవరి దగ్గర నా పైసలు అడుకొని పోవాలి అబ్బా శంకర్ గారు ఇక్కడనే ఉన్నాడు కదా వాడిని అయితే అడిగైతే చూస్తాం బతిలాడితే మా ఇస్తాడు
ఎవరే శంకరి గిడ కూర్చున్నావు? ఏం లేదా మామ, నీ బిడ్డ ఫంక్షన్ పోదామని ఒకటే లొల్లి. ఏ ఎండకు పోతే వడ దెబ్బ తాకుతుంది, అవసరం అనే పోవుడు. పెళ్లికి మరువెళ్ళి పోయినావు కదా, నల్ల ఊసలు కూర్చోపోవుడు ఎందుకు అని అంటే అబ్బా పోదామండి అని బదిలాడుతుంది. అందుకే మళ్ళా తాని కూర్చున్నా మామ. పెళ్లికి మారు వెళ్ళిపోయినరా అంటే దగ్గర వాళ్ళే ఉన్నట్టుంది కదరా, ఆయన నల్ల ఊసలు కూర్చోడానికి పోయినరా? ఏ దగ్గరలేనే, మా భార్య వాళ్ళ మేనమామ బిడ్డ అది. పెళ్లి పోయింది, మారు వెళ్ళిపోయింది. ఇది నల్ల ఊసలు కూర్చోడానికి కూడా అవసరమానే అద్దె అంటే నన్ను బదిలాడుతుంది. నీ నల్ల ఊసలు కూర్చుడు తర్వాత గానీ ఒక 10,000 షే బదులు ఇయ్యరాదురా. 10,000 ఎందుకే మామ? మా చిన్న బామ్మర్ దగ్గర పైసలు తీసుకొచ్చిండ్రా, కట్టే టైం అయిపోయింది. మళ్ళీ వచ్చాము ఇయ్యి అంటాందిరా. ఇంట్లోకి పోతే పొట్టు తిడుతుంది. ఎట్లా చేసి వాళ్ళ 10,000 ఇంటికి తీసుకుపోవాలి. నువ్వు అన్నది కరెక్టే గాని ఇంత అర్జెంట్ గా 10,000 అంటే ఎవరు ఇస్తారు మామ? అబ్బా సూర్యరాజు శంకరి, నేను అర్థమందం మా చూస్తావా? చూస్తారా? అయితేనే గాని ఆ 10,000 తీసుకుపోయి ఎవరికి ఇచ్చావు? ఒకడు అడిగితే 10,000 ఇచ్చిండ్రా, పైసలు అడిగితే రేపు మాప అంటాడు. నా పిల్లమేమో నీ దగ్గరనే పైసలు వానికి ఎందుకు ఇచ్చినావు రా అని పొట్టు తిడుతుందిరా. మరి అత్త అనేది నిజమే, నీకే గది లేదు కానీ నువ్వు ఇంకో వాళ్ళని అడిగిస్తావా అని? మళ్ళా పోయి మీ బామ్మారి దగ్గర తీసుకున్నావు, వాళ్ళ తమ్ముని దగ్గర తీసుకున్నావని ఆమె కోపం రాదా? నువ్వు వేరేటోళ్ళ దగ్గర తీసుకున్నా ఏం కాపు. ఇప్పుడు 10,000 అంటే ఏం చేయాలి? నిన్ను చూస్తానో గోస అనిపిస్తుంది. ఇంటికి పోతే అత్త తిడుతుంది అంటాను. మళ్ళా 4 రోజులకి ఇస్తావా? అమ్మతోర్రా, 4 రోజులకు తప్పనిసరి ఇస్తా. ఇప్పుడు నేను పైసలు ఇంటికి గిట్ట తీసుకుపోలేదనుకో నా పెన్లాం పూర్వీకి సారుగా వస్తుందిరా. ఇంకా నయం, అత్త అన్న బూర్వీకి షారు పోతుంది కానీ ఇంకోళ్ళు అయితే వాతలు పెడతారు. ఎప్పుడు ఇప్పిస్తావురా? ఇక నీ గోస చూస్తా అంటే రేపు మా ఇప్పిస్తా గాని ఏమో చూసుకుంటా అన్నావు గానే. ఏం లేదురా, బెల్ట్ షాప్ లో పోదాంపా, కూడర తాగిస్తా. రేపు మా ఇప్పిస్తా. రేపు మా ఇప్పిస్తా. అరే శంకరి, నీ దండం పెడతారా? రేపైతే ఖచ్చితంగా ఇవాళ అట్లా ఇట్లా ఎలా తీస్తారా నా పెళ్ళాన్ని? రేపు పైసలు ఇవ్వకపోతే ఇజ్జత్ మానంది ఇస్తుంది. మామ నీకు ఈ టైం వరకు జేబులో పైసలుంటాయి, నువ్వేం రంది పెట్టుకోకు. అయితేనే గాని నువ్వు పైసలు అడుకున్నట్టు మీ అక్కకు చెప్పగాని మీ బామ్మారి దగ్గర అడుకోవాలి గాని అత్తమ్మకు తెలిసేటట్టు ఎందుకు అడుక్కున్నావే? మా బామ్మారి దగ్గర పైసలు తీసుకునేటప్పుడు మీ అక్కకు చెప్పకురా అన్న. 2 రోజులకి నేను పైసలు ఇస్తున్నా ఇయ్యనని వాళ్ళ అక్కకు చెప్పిర్రా బాడకావు గాడు. ఇక మామ నేను తీసుకుంటా. అరే కచ్చ తీసుకోకురా, కార్యం ఖరాబ్ అయింది. నీకెందుకు? కచ్చ తాగుతూనే ఎక్కుతుంది. ఇప్పుడు నీళ్లు పోసుకొని తాగుతా ఆపు కావాలి, ఆపు తాగిస్తావా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా నువ్వు? అరే రేపైతే ఖచ్చితంగా ఇస్తావురా. నీ అవ్వ అడిగిందే 10 సార్లు అడగకు మామ. నువ్వు అడిగింది ఆప్రాలు 10,000 కదా. ఏమన్నా 1,00,000 అడిగిన 2 లక్షలు అడిగినవా? నువ్వు అడిగినందుకు 10,000 చెప్పితే నేను ఎట్లుంటా చెప్పు? ఇస్తా అన్నా కదా, మళ్ళా 4 రోజులు అయినాక ఇస్తా అన్నావా నువ్వు? ఇస్తారా? మండుతుంది మామ కచ్చ కొడితే. అరే శంకరి, కచ్చ తాగుతావు, తాగి ఈ పైసల గురించి మర్చిపోయావు. నీ జేబులు ఉన్నట్టే. అయితే మామ ఇప్పుడు నువ్వు ఇంటికి పోతావు, ఇంటికి పోయినాక అత్తమ్మ పైసలు తెచ్చినావా అంటే ఏమంటది? ఒకళ్ళని పైసలు అడిగిందే, ఇవాళ శుక్రవారం కదా రేపు వచ్చి తీసుకుపో అన్నారు అని అంటే సపరేకుంటది అంతే. మామ సపరేకుంటదా? సప్పుడు చేయకుండా చంపుతుందా? అరే శంకరి, నువ్వు గట్లానకురా, నాకు బగ్గా భయం అవుతుంది. అసలు నువ్వు రేపు ఇప్పియవా? మామ నువ్వు నా గురించి ఏమనుకుంటానవే? నేను పానం పోయిన మాట తప్ప రేపు పొద్దున ఈ టైం వరకు 10,000 నీ జేబులు ఉంటాయి. నువ్వు అత్తకు తీసుకుపోయి లెక్క పెట్టి సరేనా? అరే శంకరి, నువ్వు అత్తకు లెక్క పెట్టి గిక్క పెట్టి అంటావు. అసలు నువ్వు ఇస్తావురా? నాకు ఎట్లా కొడుతుంది. నీ అవ్వ నువ్వు నన్ను అనుమానిస్తానవా? రేపు నీకు 10,000 ఇప్పియపో. చల్ నడు, నీ కోటరాద్దేమద్దు, తీసుకో. నీ దండం పెడతారా గట్లా? నాకు నువ్వు మా ఇస్తావురా, నేను మానమ్ముతా. మరి నీ అవ్వ ఏదో మా మామ బాధపడతాను మా అత్త కొడుతుందని నేను వేరేటోడిని అడిగి ఇద్దామనుకుంటే నువ్వు కోటరు తాగిచ్చుడేమో గాని ఇత్తవా ఇయ్యవా లెక్క పెట్టి అంత ఎట్టనో కొడుతుంది అంటానమేందే? ఇప్పిస్తా అన్నప్పుడు ఇప్పిస్తా, సరేనా? మా ఇప్పిస్తావురా, తావురా. సరేలే.
పోదామా మామ? పాపా అరే రేపైతే మర్చిపో ఇప్పితపా. మసక మసక చీకటిలో మళ్ళ తోట వెళ్ళకాల మా పటేళ్ళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది అందుకే యా 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 యా. ఈ అక్క అది ఫంక్షన్కి పోదామన్నది ఈ బాటిల్ పట్టుకొని పోయింది అనుకో నా ఈ పొంత వాళ్ళ కొడుతుంది ఈ కచ్చ కొడితే పానం గిర్రు అంటుంది ఎండకు ఈ నీడ కూర్చొని తాగుతా మసక మసక చీకటిలో మళ్ళ తోట వెలకాల నీ మనసైనది దొరుకుతుంది అందుకే యా యా యా. మొత్తం ఇన్నది అయిపోతా లేకపోతే మళ్ళీ తాగొచ్చు నా మొగడు అంటది అబ్బో. కచ్చబడతా కక్కత్త నిమ్మకాయ వాసన వస్తా పోతా. నా పిల్లలు తయారై ఉండొచ్చు పోతా. అబ్బా ఈయన మస్తు తయారైనా మా వాళ్ళందరూ నన్ను చూసి నువ్వే పెళ్లి కూతురు కావచ్చా అంటారు ఇక నన్ను. ఈయన వరదలైతే అక్క నేను పెళ్లి కూతురు నువ్వు వారంటారు ఇక దానికి కుళ్ళు. ఈ నల్ల మొక్క పొడి ఇంకా అత్తలేడేంది అంత చెమటకు పౌడర్ అంతా పోతుంది గంట అయింది పోయి. ఈ నిమ్మకాయ పిండ ఇలా పిండితే ఏమవుతుంది ఏం రాదు వాసన చూస్తా. ఆగో వచ్చినావానే ఎవడు ఎవడు రమ్మన్నాడా చెప్పు. నన్నే అనుమానిస్తాను పొద్దుగల తాగకుందేమో బుజ్జి బంగారం అన్నావు ఇప్పుడు తాగొచ్చేమో ఫోన్లు ఎవడని అడుగుతానా నేను నీతో తప్ప ఎవరితో నన్ను మాట్లాడతానా ఆ నోటితో ఎట్లా బుద్ధాయి ఈ నోట్లో పురుగులు వాడా. నోట్లో పురుగులు పడితే తుప్పు అని ఉంచుతే పోతాయి తుప్పు అని ఉంచుతే పోతాయి కానీ మనసులో ఎవడన్నా పడ్డాడు అనుకో కోసిన పోదే ఆడెవడో చూసి కమ్మా టెల్ మీ. గట్ల కాదే ఇంట్లో అద్దం మలిగింది నేను ఎట్లా తయారైనా అని ఫోన్లో చూసుకుంటానా ఇట్లా చూసుకో కారంటే. ఎవరు లేరు నేనే ఉన్నా నా పిల్లలు నేను అట్టిగా అనుమానించిన తప్పైందే. సరే పోదాంపా. ఎటు పోతే కూర్చో కూర్చో. కూర్చొని ఉన్నా చెప్పు. అర్థమైనా రావాలి నాకు ఒక డౌట్ వచ్చింది. శోభనం మనక మీ మరదలుగా ఏం మాట్లాడతాను మరదలకే. మరి మేము మరదలకైతే నువ్వేందే కొత్త కమ్మలు పెట్టినావు మాటిలు పెట్టినావు అబ్బో చికరాక పూలకు వాటచ్చా అబ్బా 4 మూలల పూలు పెట్టినావు. సరే తరలే మీ మరదలకైతే మరి నువ్వెందుకు తయారైనవే? అందరు ఇట్లా నేనే అందంగా కనబడాలని తయారైనా. నీకు అంటే కోపం వస్తుంది కానీ మన శోభనంలో నువ్వు ఇట్లా తయారై వచ్చినావానే. పాత తెల్ల చీర కట్టుకున్నావు గిలాసులు పాలు ఇచ్చినావు సరే వచ్చినావు పాలు తాగమని ఇచ్చినావు నేను ఒక్క ముక్క తాగేటప్పుడు నువ్వు ఉండేదని తాగినావు కాదే సరే తాగింది నా పిల్లమే కదా అనుకున్నా వెనకకి తిరిగి చూసేవరకు కూర కూడా పడుతుంది నేను తెల్లని రాగా దోమలు ఎగర కొట్టుకున్నా ఆ రోజు మన శోభనం అయింది అదే చెప్పు. ఇప్పుడు గదెందుకు గుర్తుకొచ్చింది నీకు? గిలాసులు పాలు తాగేసరికి నిద్ర వచ్చింది అన్న ఇప్పుడు గదెందుకు అడుగుతాను? అదే నేను పాలు తాగి సప్పడమంటే నువ్వేం చెప్తావు? నేనేం చెప్తావు అంత పిస పిస మాట్లాడుకున్నావా? ఆగో నన్ను కొడతావు. నేను కొట్టలేదే మాట్లాడడానికి చన్న. ఆగో మళ్ళీ పెట్టావు. కొట్టలేదే. నీకు కోపం వస్తుంది. అత్తలే అంటే? నీకు కోపం వస్తుంది. అత్తలేదే. నవ్వు నవ్వు అబ్బా నీ పళ్ళ వెళ్తురు నా ముఖం మీద పడ్డదే. ఎక్కడికి? అబ్బా రావాలి
మా పోదాం కానీ కూసేపు అంటేనే పెయ్యంత తిరుగుతుంది కచ్చ కొట్టిన పూటలు ఏమద్దే నువ్వు ఇప్పుడు వంట మళ్ళీ లేవు అమ్మతో చేస్తేనే కూసేపు అంట అదే పోదప్పా లేట్ అవుతుంది ఇట్లా తాగుతుండే ఎక్కువ నేను కొద్దిగా దిగుతుంది అది పడుకోపోయిగా కూర్చో కూర్చుంటా కాళ్ళు వస్తే వచ్చు తీసుకపోతే వస్తే వస్తానే ఆగో కరెంట్ పోయింది ఉక్కపోతాను ఇసురే ఏంటిది కొంగు ఇసురు గాడి పడతలేదు ఏమనుషో ఏమో తాగపోతు మొక్కలు నువ్వు ఇసురుతావా మొక్క మీద కొడతావా కొడతలేనే ఇసురుతానా అవ్వ నువ్వు ఇసురుతే గాడి పడతలేదు తాగకుండా ఇసురే మా ఇసురుతానా పండు నువ్వు అగో మళ్ళీ తాగుతాండి అబ్బా నాకు తాగకుండా గాలి రావాలి నువ్వు ఎట్లా చేస్తావో ఊపే ఊపుతాన బట్టి మీద అద్దు అగో ఈ నల్లముఖ పొడువు పంటడు ఊపుతానేమో తాగుతాను అంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంతడు గోసకి వచ్చింది కదా నాకు ఒక ఐడియా సరే గాని కరెంట్ పోతే మరి బుగ్గ పోలేదండి ఫ్యాన్ ఆగింది అది ఛార్జింగ్ లైట్ ఛార్జింగ్ లైటా చెప్పండి ఏం చేస్తావో ఏమో సత్తిగాడు కలవకుండా అయిపో కోడలు తాగించుండు పాలు అంతా కింది మీద అవుతాన్ని అత్తనా అగో ఇంకా పంపు తెచ్చిపోయింది నీకు గాలి రావాలన్నావు కదా ఏ వాటు అత్తనా అబ్బా కూలర్ వచ్చినట్టు అత్తంతే కూలర్ వచ్చినట్టు అత్తంతే కొట్టు వాటు కొట్టు రబలి చలి పెడతాను చెద్దరుంది రాలే మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఉన్నది గట్టి కొట్టు నోరు మూసుకొని పంట కానీ రేపటి సంది మన ఇంట్లో కరెంట్ కడి ఎత్తా ఊక గిట్టనే కొట్టు ఇప్పుడైతే ఇట్లా వాడు ఇక వద్ద నాగే కొద్దిగా ఉడకపోసినాక మళ్ళా కొట్టు అమ్ము ఇక మొత్తం ఎన్ను కొట్టు వేడైతుంది కొట్టు బుర్ర అంటాదేంటే అబ్బా రావాలి మొత్తం సేపు కొట్టే తాగింది మొత్తం దిగింది కొద్దిగా అయినాక పోదాం కొట్టే అబ్బా కొట్టే నీ మీద మన్ను కదరా ఇక నువ్వు వచ్చేటట్టు లేవు వాళ్ళకి ఫోన్ చేసి నేను ఫంక్షన్ కి రానని చెప్తా ఏ పట్టు నువ్వే కొట్టుకో నువ్వే వండి ఆగే పోదాం నీ అవ్వ నువ్వు కొట్టపోతే నాకు చేతులు లేవని కొట్టుకోరా కొట్టుకుంటా ఫంక్షన్ లేదు ఏం లేదు మా కంతలోని పొద్దున పంపించిన పైసలు అడకరామని ఇప్పటిదాకా రాలే ఆడిగిట పైసలు లేకపోవాలి ఆడి సంగతి చెప్తా ఇయ్యాల ఏం చేస్తున్నావు లక్ష్మి బియ్యం జరుగుతున్నావా లేదు వడ్లు జరుగుతానా కాదే లక్ష్మి బియ్యమే జరగబడుతుంది కాదే నాతోటి కారాటం ఆడబడుతుంది అంతే వడ్లు జరుగుతున్నానే నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు బుచ్చి బుచ్చి మాటలు గాని నేను పంపించిన పని ఏమైంది ఆ పని మీద ఏమైంది లక్ష్మి నేను పైసలు అడకరామంటే హా హీ అని కరాటం మాటలు మాట్లాడుతున్నావు పైసలేవి పైసలకని పోయింది లచ్చి ఇవాళ శుక్రవారం ఇయ్యా రేపు పచ్చి తీసుకుపోమ్మన్నాడే అవో నీకు ఇచ్చే మగోడెవడో ఆడు మొగోడు కాదే మునగాడు గదే ఇక కట్ట కింది శంకర్ గాడు ఇస్తా అన్నాడే ఆడు ఇస్తానంటే నువ్వు నమ్మి వచ్చేసినావా అగో
గట్లంటున్నావేంది? వాడు మాట అంటే తప్పడు. మన ఊళ్ళే ఓదన్నా ఇల్లు కట్టుకుంటా శంకరి ఏమైనా పైసలు ఉంటాయి ఇరా అంటే ఎందుకురా నేనున్నా నువ్వు ఇల్లు ఇప్పి పెట్టుకో అన్నాడట. ఓదలు ఇల్లిప్పి కుప్ప పెట్టిండి అన్నావు. ఈయన కట్టలేదా? శంకర్ గారు పైసలు ఇవ్వలేదా? వాడు పైసలు ఇవ్వలే, వీడు ఇల్లు కట్టుకోలే. ఆ తడకలు కట్టుకునే ఉంటారు వాని మాటలు నమ్మి. అబ్బా శంకరిగా మళ్ళీ వచ్చి చెప్తుంటే నా పానం దస్సు అంటుంది. అసలు నువ్వు రేపు ఇత్తవా ఎవరా పైసలు? వాడు అసంటోడు కాదే, వాడు మాట తప్పడు. రేపు ఇత్తా అన్నాడు పైసలు తీసుకొస్తా. ఇత్తా అంటే వాడు కోడి రుసుంత తాగిపించిన. నువ్వు రేపు గీట తేకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. రవలి బంగారం నేను ఊళ్ళో మొక్కను పోయేస్తానే. పోయినా కానీ నువ్వు పోగు మంచిగా పోతున్నావే, రాగానే పిచ్చి కుక్కలతో తాగేస్తాను. పిసదానా నేను తాగేమన్నా అంటానే? అత్తను తప్పడు దీని పంటానా? నేనేమన్నా లొల్లి పెడతానా చెప్పు? నువ్వేం చేస్తానా? నీకేం చేస్తాను? గంతగాయగా చేస్తాను నానే. అయినా తాగుతూ ఏమవుతుంది చెప్పు? తాగాలి కానీ ఏదో పండుగ పబ్బం వస్తుంది తాగాలి. ఇట్లా ఊళ్ళో పోయినప్పుడల్లా తాగితే ఎట్లుంటది చెప్పు? ఏ పిసదానా నేనేమన్నా తాగుపోతున్నానే? తాగని తాగుతానా? నాకేమన్నా షోక? అరే 10 మంది కాడికి పోయినాక తాగుదామనంటే తాగుతాం అంతే. నాకు పని పట్టలేదు అనే ఊక తాగదందుకు. అయినా నాకు ఊక తాగుడంటే విరక్తి ఉడుతుంది. వాళ్ళే ఒక్క పెగ్గు తీసుకోరా, ఒక్క పెగ్గు తీసుకుపోరా అంటే ఒక్క పెగ్గు పోయి 2 పెగ్గులు పోయి కోటర్ అవుతుంది. ఆ కోటర్లో నాకు ఏం ఏర్పడతలేదే. ఇంకో తాప తాగది. దీనికేనా ఇద్దరు మనం ఇస్తాను నువ్వు? నువ్వు నిన్న తాగి రాకపోతే నల్లపూసలు కూర్చొని నీకు పోకపోదుమా? మా మామూలు ఫోన్ చేసి మస్తు బాధపడ్డారు నువ్వు రాకపోతే ఎట్లనే బిడ్డ అని. ఆయన ఇప్పటి నుంచి అన్న తాగుడు మానవే నువ్వు. ఆగో నువ్వు భలే మాట్లాడతానవేందే? నేనేమన్నా తాగుపోతున్నా? తాగి బలెట్లా పొడుతా? అన్నే వాళ్ళ జోడుకన్నా కొడుతా? అన్నే వాళ్ళన్నా కొట్టినా? వాళ్ళన్నా తిట్టినా? నన్ను తాగుబోతు చేస్తానవేందే? అరే 10 మంది వచ్చిన కాడ తాగుతాం. తాగుడు కూడా తప్పే నానే. ఈ కాడ నుంచి మా తాగది. అయ్యో నేను తాగకని కోపడతలేనే. ఏదైనా పండుగనో పబ్బమో వచ్చినప్పుడు తాగు, అంతేగాని నువ్వు ఇట్లా 24 గంటలు తాగుకుంటూ ఉండకే. సరే ఈ కాడ నుంచి తాగా, నాకు బయట పని ఉన్నది, నేను పోయత్తా. అయ్యో పోయినా కానీ తాగైతే రాకే. నీ అవ్వ నువ్వు ఊక తాగకంటే తాగిరా అన్నట్టు అనిపిస్తుంది. తాగని చెప్పినా కదా. చదువుతీ సరే తొందరగా. ఆగో శంకర్ గాడి వాళ్ళ 10,000 రూపాయలు ఇప్పిస్తాడు. ఊరంతా తిరిగినా కనబడతలేడు. వీడు ఎక్కడున్నాడు? అవునే లచ్చన్న, శంకర్ గారికి కనబడ్డా? అగో శంకర్ గారితో ఏం పని? కొంచెం పని ఉందే వానితోటి. కరోనా వచ్చిన కింద ఉన్నాడు పో. సరే అబ్బా శంకరిగా నిన్న తాగినాకనే ఉన్నావు కదరా, పైసలు గిట్ట ఆడక రావచ్చు. ఏమరా శంకరి 10,000 అడకొచ్చినావురా? నిన్ననే చెప్పి పెట్టిండే. ఆడు ఇస్తానన్నాడు. పొద్దున లేచి ఆయన ఇంటికి పోయినా. ఇంటికి పోయేవారికి లేడు. ఫోన్ చేసిన ఏడున్నవరా 10,000 ఇస్తామని. అరే మా చిన్న అయినా చచ్చిపోయింది ఆడికి వచ్చిండ్రా అన్నాడు. ఆ రాగానే పట్టుకొచ్చిస్తేనే. ఎలా కనిపిస్తాను నీకు? అబ్బర కొడుక మళ్ళీ అచ్చి అన్నట్టే చేసినావు కదరా. వాని మాటలు నమ్మకని మళ్ళీ అచ్చి అన్నదిరా. మళ్ళీ అచ్చితోటి ఈ బాల కొట్టేటట్టు చేసేటట్టున్నావు కదరా నువ్వు. ఏమన్నా సచ్చటోడు చెప్పి సత్తడానే. ఆడు మనకి ఇవాళ ఇస్తారన్నాడు. ఆయనకు మధురా వచ్చిపోయిండు. ఆడు దానమైనా ఖర్చు ఇస్తారు కావచ్చు. ఆగరాదు వాడు వచ్చి మళ్ళా ఇస్తాడంటావురా? నీ అవ్వ ఏం మాట్లాడితేనే మామ. చచ్చిపోయింది వాళ్ళ చిన్న అయినా. ఇవాళ అత్తడు 11 ఎద్దులకి అత్తడు. నాకేమన్నా ఎరికేనానే. ఆడు ఎప్పుడు వస్తే అప్పుడు అడు ఖర్చు ఇస్తా తీయి. అబ్బో నీ మాటలు నమ్మినానుకో ఇవాళ ఈ బల కొట్టుకునుడేరు. పోతున్నా తాగుతా. వచ్చినాక పిలుస్తా రా. సరిపోయింది. సరేనా? ఏ మా పిలుతుంది? లచ్చి ఓ లచ్చి ఏంటి ఇచ్చిండా శంకర్ గారి పైసలు తెచ్చినావా? అవునే లచ్చి నువ్వు అన్నట్టే వారి అన్ని ఎదుల మాటలే. పైసలు ఈర శంకర్గా అంటే వాళ్ళ చిన్న ఆయన తెచ్చిందని అంటాండే. నీకే పైసలు లేదంటే మా తమ్ముని దగ్గర అప్పడికి మందికి ఇప్పిస్తావా పైసలు? నీ దండం పెడితేనే లచ్చి 4 రోజుల లెక్క నేను అడకచ్చి ఇస్తా. నన్ను ఏమనకే లచ్చి. ఇంకో తాప ఇటువంటి పనులు చేయకు నువ్వు. తొండలు దొర్ర కొడతా. మా తమ్మునికి పైసలు ఇచ్చేసిన నేను. లచ్చి నా బామ్మది ముంగట నా ఇజ్జత్ కాపాడినవే. ఈ తాప ఎప్పుడు ఇట్లా చేయనే. సరే గాని అన్నం తిందురా. సరేప్ప రవలి ఓ రవలి
అగో మళ్ళా తాగొచ్చినావా? నేను తాగా అంటే మా దోస్తుగాడు తాగిచ్చిండే. అయితే కానీ ఏం కూర అయినావు? ఏం వండలే. ఎందుకే ఇట్లా తాగుతాను? ఇంకో 4 రోజులైతే నా చెల్లె పెళ్ళున్నది. నువ్వు ఇట్లా తాగుకుంటుంటే ఎట్లుంటది? అగో మీ చెల్లె పెళ్ళి అయితే నేనెందుకు తాగద్దే? అట్లా కాదే, నువ్వు ఇట్లా తాగుకుంటుంటే మా చుట్టాల ముందు ఇజ్జత పోతుంది. ఇంకోసారి తాగితే నా మీద ఒట్టే చెప్తానా? తాగనని చెప్పు. నీ అవ్వ నీవి నొట్టేసుకున్నాక నేను తాగుతానే. తాగితే నేనేం మనిషిని? రవలి ఈ కాడ నుంచి తాగుడు బంధు. నీవి నొట్టు నావి నొట్టు. మీ చెల్లె పెళ్ళి ఉన్నారన్నావు కదా, ఇయ్యాలనే పోదాంపా. 4 రోజుల ముందుండి అన్ని పనులు చేసుకుందాంపా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.